విజయవాడ కృష్ణా జిల్లా అంటే కళారంగానికి పెట్టింది పేరు. ఇక్కడ ఎక్కువ మంది కళలను ఆదరిస్తూ ఉంటారు. డిఫరెంట్ కళారంగానికి సంబంధించి ఆర్టిస్టులు, హీరోలు, యాక్టర్లు, డైరెక్టర్లు ఈ విజయవాడ కృష్ణా జిల్లా నుంచి ఉన్నవారే. వాళ్ళలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కోటా శ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణ, ఎస్వి రంగారావు, ఇలా సావిత్రి లాంటి ఎంతోమంది నటీనటులు, హేమహేములు విజయవాడ సిటీ నుంచి కృష్ణా జిల్లా నుంచి ఉన్నవాళ్ళే. విజయవాడ వాసులు ఎక్కువ కళారంగాన్ని ఆదరించడంతో పాటు సినిమా అంటే అమితమైన ప్రేమ. ఎక్కువ సినిమా థియేటర్లు విజయవాడలో, అందుకే ఆల్మోస్ట్ 70 థియేటర్ల పైగా విజయవాడలో ఉండేవి. రాను రాను ఈ సినిమా థియేటర్ల సంఖ్య తగ్గిపోవడం, ఫ్యామిలీ ఆడియన్స్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఆల్టర్నేటివ్ మారిపోవడం, కరోనా తర్వాత ఫ్యామిలీ మొత్తం సినిమా థియేటర్కి వెళ్ళి చూడలేని పొజిషను, అలాగే ఫ్యామిలీతో చూడదగ్గ సినిమాలు లేకపోవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా థియేటర్కి వెళ్ళడమే తగ్గిపోయింది. అందుకే సింగిల్ థియేటర్లు తగ్గిపోయినాయి ఇప్పుడు. దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ ఆల్టర్నేటివ్ కూడా మారిందని చెప్పాలి. అందుకే విజయవాడలో ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఆల్టర్నేటివ్స్ ఇప్పుడు పార్కులే. విజయవాడ రాజీవ్ గాంధీ పార్కు వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ పార్క్ అని చెప్పాలి. ఫ్యామిలీ మొత్తం ఎంటర్టైన్మెంట్ అయ్యే పార్కులో విజయవాడ ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ పార్కు. విజయవాడ అతిపెద్ద పార్కు రాజీవ్ గాంధీ పార్క్. 1962 ఆ టైంలో కట్టిన ఈ పార్కు ఒకప్పుడు దీనికి ఒక బ్యాడ్ నేమ్ ఉండేది. రాను రాను కరోనా తర్వాత దీని మీద ఆల్మోస్ట్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 6 కోట్లన్నర రూపాయలతో దీని మీద టైం స్పెండ్ చేసి 3 నుంచి 4 సంవత్సరాల పాటు దీన్ని రెనోవేషన్ చేసి హై యాంగుల్తో ఫ్యామిలీ మొత్తం ఎంటర్టైన్ అయ్యేలాగా ప్రిపేర్ చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్యామిలీ మొత్తం చక్కగా ఎంటర్టైన్మెంట్ ప్లేస్, ది బెస్ట్ ప్లేస్ ఏమైనా ఉందంటే రాజీవ్ గాంధీ పార్కే. విజయవాడ బస్ స్టాండ్కి బ్యాక్ సైడ్, కనకదుర్గమ్మ గుడికి విజయవాడ బస్ స్టాండ్కి మధ్యలో కృష్ణా నది ఒడ్డున ఉండే ఈ రాజీవ్ గాంధీ పార్కు వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ పార్క్ అని చెప్పాలి. 6 కోట్లన్నర రూపాయలతో వెరీ హై యాంగుల్తో రెనోవేషన్ చేసిన తర్వాత 4 జోన్లుగా దీన్ని డివైడ్ చేశారు. ఇటు యూత్ని, ఇటు పెద్దల్ని, ఫ్యామిలీని అందరినీ అట్రాక్ట్ చేసే విధంగా డిఫరెంట్ జోన్లుగా డివైడ్ చేశారు. దీంట్లో మనకు ఫస్ట్ ఎంటర్ అయ్యగానే మనకి ప్రత్యేకంగా అట్రాక్ట్ చేసేది ఉద్యానవనం. డిఫరెంట్ కొత్త పూల మొక్కలతో చిన్న జూ, అలాగే అక్వేరియం, స్కేటింగ్ రింగ్, ప్లే పెన్, రాక్ బాల్, గన్ షూట్, మినీ ట్రైన్, జీప్ రైడ్, వాటర్ ఫాల్స్, ఇలా డిఫరెంట్ కేటగిరీగా డివైడ్ చేశారు. అలాగే ఈవినింగ్ టైంలో పిల్లల్ని, పెద్దల్ని బాగా అట్రాక్ట్ చేసేది అని ఉందంటే మ్యూజికల్ ఫౌంటైన్. ఈవినింగ్ టైంలో ఇది బాగా అట్రాక్ట్ చేస్తుంది. అలాగే అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసి ది బెస్ట్ ఆల్టర్నేటివ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పాలి. అందుకే విజయవాడ పార్క్, రాజీవ్ గాంధీ పార్కు ఇప్పుడు హై యాంగిల్తో అందరినీ అట్రాక్ట్ చేయడమే కాకుండా ఇప్పుడు ఈవినింగ్ 2 నుంచి నైట్ 9 వరకు కూడా ఇది అందుబాటులో ఉండటం, ప్రతిరోజు చిన్న పెద్ద ఫ్యామిలీ మొత్తం ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యే ప్లేస్లో రాజీవ్ గాంధీ పార్కు ది బెస్ట్. ఈ రాజీవ్ గాంధీ పార్క్తో కాకుండా ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ ప్లేస్లే ఉన్నా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే విజయవాడలో రాఘవయ్య పార్కు, అలాగే గాంధీ హిల్స్, కొండపల్లి కిల్లా, ఉండవల్లి గుహలు, భవానీ ఐలాండ్, ఇలా దానికే డిఫరెంట్. అయితే అతిపెద్ద ఎక్కువ స్పేస్, అలాగే అందరినీ అట్రాక్ట్ చేసే విధంగా అందుబాటులో ఉన్న ప్రైస్లో ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ ప్లేస్ రాజీవ్ గాంధీ పార్కే. ఇటు పిల్లల్ని, పెద్దల్ని, యూత్ని అట్రాక్ట్ చేసే విధంగా డిజైన్ చేయడంతో పాటు అందరికీ దగ్గరగా ఉండే ప్లేస్లో రాజీవ్ గాంధీ పార్కు వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పాలి. ఆల్మోస్ట్ విజయవాడలో ఎక్కువ జనాభా ఉండటం, ఎక్కువ స్పేస్ ఉన్న పార్కులు లేకపోవడం, అలాగే ఎంటర్టైన్మెంట్ ఆల్టర్నేటివ్ లేకపోవడంతో దీనికి ఎక్కువ ఇప్పుడు ఆకర్షితులు అవుతున్నారు. అలాగే ఎక్కువ మంది ఫ్యామిలీతో దీన్ని సందర్శించడంతో పాటు ఎప్పుడూ కోలాహలంగా ఉంటూనే ఉంది. మండే టు సండే పిల్లలకైతే ది బెస్ట్ ఎంటర్టైన్మెంటే అని చెప్పాలి. ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత ఇంకా బయటికి రావడం అనేది చాలా కష్టం పిల్లలతో. అంతలా ఎంటర్టైన్మెంట్ అవుతారు, అలా ఎంజాయ్ చేస్తారు ఈ రాజీవ్ గాంధీ పార్కులో ఉన్న డిఫరెంట్ జోన్స్తో. అలాగే ఫుడ్ ఐటమ్స్ కూడా డిఫరెంట్ జోన్లుగా డివైడ్ చేసిన ప్లేస్లోనే ఫుడ్ ఐటమ్ అవైలబుల్గా ఉండటం, అందరికీ అందుబాటులో ఉన్న ప్రైస్తో ఉండటంతో చాలామంది ఈ పార్కులు సందర్శించడానికి ఇష్టపడుతున్నారు. రాజీవ్ గాంధీ పార్కు ఇంతలా అభివృద్ధి చెందడం, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ దీన్ని డెవలప్ చేయడం వన్ ఆఫ్ ది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ విజయవాడ నగర వాసులకు. అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కూడా వన్ ఆఫ్ ది
బెస్ట్ ఆల్టర్నేటివ్ విజయవాడ పబ్లిక్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్న కాస్ట్లో, ఇప్పుడున్న ప్రైస్లో సినిమా థియేటర్లకు వెళ్ళే సినిమాలు చూసి పిల్లలతో ఎంటర్టైన్ అవ్వాలంటే కష్టమే. ఇలాంటి పార్కులు డెవలప్ చేయడం, పబ్లిక్కి ఎంతో ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడం వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ న్యూస్ అని చెప్పాలి.